డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ తో ఇజం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఇజం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ మంత్ 29న రిలీజ్ కి రెడీ అయిపోతుంది. ఇదిలా ఉంటే పూరి మహేష్ తో జనగణమన అనే సినిమాని తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. అయితే మహేష్ వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఇజం తర్వాత మహేష్ తో చేయాలనుకున్న సినిమా లేట్ అవుతుండడంతో ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట పూరి. ఎన్టీఆర్ టెంపర్ టైంలో పూరితో మరో సినిమా కలిసి చేద్దాం అని మాటిచ్చాడట. దీంతో పూరి ఇజం స్టోరీని కళ్యాణ్ రామ్ కి చెప్పిన తర్వాత పనిలో పనిగా ఎన్టీఆర్ కి ఓ లైన్ వినిపించాడట. ఎన్టీఆర్ కి పూరి చెప్పిన లైన్ నచ్చడంతో ఓకే చెప్పాడట. అయితే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయాలి. కానీ జనతా గ్యారేజ్ కి డివైడ్ టాక్ రావడంతో వక్కంతం వంశీతో సినిమా చేయడం కన్నా పూరితో సినిమా చేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడట. సరిగ్గా ఈ టైంలోనే పూరి ఎన్టీఆర్ కి వినిపించిన లైన్ ని ఫుల్ స్క్రిప్ట్ గా రెడీ చేసి వినిపించేశాడట. ఎన్టీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు న్యూస్ కూడా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ 2 months రెస్ట్ తీసుకుంటాను, తర్వాతే సినిమా స్టార్ట్ చేద్దాము అన్నాడట. ఖాళీగా ఉండడం ఇష్టపడని పూరి ఈ 2 months లో యువ హీరో నాగశౌర్యతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయం ఎన్టీఆర్ కి చెప్తే ఆయన పూరి ప్లాన్ అండ్ స్పీడ్ కి ఫిదా అయిపోయి ఓకే అన్నాడని న్యూస్ వచ్చేసింది. ఏది ఏమైనా పూరి స్టైలే వేరు, పూరి స్పీడే వేరు.